హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. పిల్లలు ఆకుకూరలు అస్సలు తినరు కదండి. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అలాగే పుల్లగా కారంగా ఏదన్నా కడుపు నిండా భోంచేయాలి అన్నప్పుడు ఇలా చేయండి. అది కూడా చాలా ఈజీగా అండి. వంట రూమ్లో ఎక్కువ కష్టపడకుండా మనము ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం రోజులు కూడా నిలువ ఉంచుకోవచ్చండి. అస్సలు పాడవదు. ముందుగా మనము చుక్క కూర తీసుకోవాలంటే నీట్గా కడిగేసుకొని కాడలతో సహా ఇలా ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మెంతులు వేయడం వల్ల అస్సలు చేదు ఉండదు. అలాగే 1 హాఫ్ టీ స్పూను ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే నువ్వులు తీసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్లు. నేనైతే వేయించుకున్న నువ్వులు తీసుకున్నానండి. జస్ట్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. మనకు కారం ఎంత కావాలో అన్ని ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చుక్క కూరకి కాస్త ఎక్కువగానే పడుతుందండి మిరపకాయలు అనేది, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త కారం అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. అప్పుడే పచ్చడి అనేది అస్సలు పాడవదు. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని, అలాగే మనం ఉంచుకున్నాం కదండి చుక్క కూరను కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా ఆకు వేసుకుంటూ మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి చుక్క కూర పచ్చడి అయితే. ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేంతకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోగా మనము మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు తీసుకొని వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, అలాగే నువ్వులు ఇవన్నీ కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. చూడండి, చుక్క కూర అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కాస్త మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి కూడా కచ్చాపచ్చా దంచుకొని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత సిమ్లో ఉంచుకొని మనము ఉడికించుకున్న చుక్క కూరని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి. వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే మీరు కాస్త నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా కలిపి పెట్టి ముద్దలు పెడుతుంటే ఇంకా వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారండి. అమ్మ ఇంకా ఒక ముద్ద పెట్టని మరీ అడిగి తింటారండి, అంత బాగుంటుంది. చూసారు కదా, పుల్లగా కారంగా ఎమ్మీగా మనకు చుక్క కూర పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చింది కదా, అయితే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.